తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసిన సేవలను మార్కెటింగ్ చేసుకోలేకపోయామని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టిన కేసీఆర్ కలకాలం గుర్తుండిపోతారని, అయితే ఈ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తుందన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రశ్నలకు కాంగ్రెస్ జవాబు చెప్పలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు. మనం నిజంగా కూడా కొన్ని విషయాల్లో మనం మార్కెటింగ్ చక్కగా చేసుకోలేదు. మన నాయకుడు కేసీఆర్ గారి పనితనాన్ని ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా చెప్పడంలో కానీ వివరించడంలో కానీ పార్టీగా నాతో సహా మనందరం కూడా విఫలమైన. నాయకుడు గొప్పగా పనిచేసినాడు, ప్రజలకు సేవలు అందించినాడు, ప్రజల కోసం 10 ఏళ్ళు తపనబడ్డారు ముఖ్యమంత్రిగా. చెప్పడంలో మనం విఫలమైన. ఆ 3 బ్యారేజీలు, వాటితో పాటు 15 రిజర్వాయర్లు, వాటితో పాటు 19 మన సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, ఇన్ని కాలువలు, ఇన్ని సొరంగ మార్గాలు, వీటన్నిటికీ కలిపి అయిన ఖర్చు, భూసేకరణతో సహా అన్నిటికైన ఖర్చు 93,769 కోట్లు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు, ఇంత పెద్ద కార్యక్రమానికి. అందులో ఒక మేడిగడ్డ బరాజుకైన ఖర్చు, బరాజులోని భూసేకరణకు, దాని నిర్మాణానికి అంతా అయిన ఖర్చు 4,000 కోట్లు. ఆ 4,000 కోట్లలో సిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో బ్యారేజ్ రూపంలో, దానికైన ఖర్చు కేవలం 1,500 కోట్లు. 2 పిల్లర్లు కుంగినాయి. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒకటే చెప్పినారు, 7th పియర్ని, 7th బ్లాక్ని, 7వ బ్లాక్ని పునరుద్ధరించండి అన్నారు. దాని పునరుద్ధరణకు అయ్యే ఖర్చు ఎంత అయితే 250-300 కోట్లు. అది కూడా ఆ సంస్థ పెట్టుకోవడానికి రెడీగా ఉంది. ఎల్ఎన్టీ అనే సంస్థ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ కాబట్టి మేమే పెట్టుకుంటాం అంటున్నది. అంటే రూపాయి భారం కూడా ప్రజల మీద పడలేదు, ఎక్కడ రూపాయి కూడా ప్రజాధనం వృధా కాలేదు. కానీ 3 కోట్ల ప్రజాధనం వృధా చేసి ఒక కమిషన్ వేసి కొండందవి ఎలుకను పట్టినట్టు ఏం పట్టిరాయంటే అని ఏం లేదు. అసెంబ్లీలో పెట్టిన మన హరీష్ రావు గారు చీల్చి చెండాడితే ఆన్సర్ కూడా లేదు గవర్నమెంట్ దగ్గర.